హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారము, వరలక్ష్మి వ్రతం రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసేసిన, ఇల్లు తుడిచేసిన తర్వాత గడపకి ముగ్గు పెట్టుకుంటున్నా. చూడుర్రి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఆడవాళ్ళకు సంపాదన, పొదుపు, ఇవి రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఆడవాళ్ళకు సంపాదన, పొదుపు రెండు చాలా అవసరం. ఆడవాళ్ళు డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, ఇంకా దాన్ని పొదుపు చేయడం కూడా మనకు తెలిసి ఉండాలి. పొదుపు చేయడం కూడా ఒక రకమైన సంపాదనే. మనకు పొదుపు చేసే అలవాటు లేకపోతే అత్యవసర సమయంలో అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంట్లో మగవారు సంపాదించినా సరే పొదుపు చేయవలసింది మాత్రం ఆడవారే. ఒకవేళ వాళ్ళు ఖర్చు పెడుతున్నా సరే మనము మంచి చెప్పుకొని మార్చుకోవాల్సిన అవసరం కూడా మనదే. ఒక ఇల్లు పైకి ఎదగలేదు అంటే దానికి కారణం ఆడవాళ్ళే అంటారు కదా. భర్త ఖర్చు పెట్టేటోడైతే అవసరం లేని ఖర్చులు కూడా చేస్తున్నాడని అనిపిస్తే అతనికి మంచి చెప్పి మార్చుకోవాల్సిన అవసరం కూడా మనదే. కొంతమందిని చూడండి, ఏది కనిపిస్తే అది కొంటూ ఉంటారు. వాళ్ళ ముందు మనం ఏమి కొనుక్కుంటూ ఉంటే ఇంత పిసినారి ఏందబ్బా అని అనుకుంటారు. కానీ దానితో మనకు అవసరం లేనప్పుడు దాన్ని కొని ఏం లాభం చెప్పండి? అది అనవసరపు ఖర్చు కాకుంటే. నిజంగా ఆడవాళ్ళకు సంపాదన ఎంత ముఖ్యమో అంత పొదుపు కూడా అంతే ముఖ్యము. ముఖ్యంగా ₹1 సంపాదించడానికి ఎంత కష్టపడతామో అలాంటిది ₹1 ఖర్చు చేయడానికి 1 సెకండ్ చాలు. కొన్నిసార్లు రూపాయే కదా అని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అదే ₹1 కోసం ఇల్లంతా వెతుకుతాము మనం. అందుకే రూపాయే కదా అని చీప్గా పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడే ఆ ₹1 మనకు విలువను తెచ్చి పెడుతుంది. ఏమంటారు? నిజమేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి దీపం పెట్టేసిన, కడప మీనగూడలో ముగ్గేసేసిన, తులసమ్మ కాడ కూడా దీపం పెట్టేసిన. తర్వాత దేవునికి ప్రసాదం వండుతా అని సిలిండర్ని ప్రొద్దున్నే తుడిచేసి మంచిగా ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత ఇదే చూడరి, నాది 3 పొయ్యిల సిలిండర్, గ్యాస్ స్టవ్ అన్నట్టు. పక్కకి ఈడ గ్లాసుల స్టాండ్ ఉంటే గ్లాసులన్నీ పెట్టేసి మధ్యలో నాకు ఇట్లా గ్లాస్ లాగా ఉంటుంది, అందులో చాకులు పెట్టుకుంటా అన్నట్టు. తర్వాత పక్కకి ఇంకో బుట్ట ఉంది, అందులో చెంచాలు, ఇంకా బజ్జీల జాలి, రొట్టెలు చేసేది కోల, అవన్నీ పెట్టుకుంటా. పక్కకి చిన్న డబ్బాలలో ఒక దాంట్లో సోడా ఉంది, వంట సోడా, ఇంకో దాంట్లో ఓమా ఉంది, ఇంకో దాంట్లో ఏమో తినడానికి పెట్టేసిన. తర్వాత ఆయిల్ డబ్బా, పక్కకి నీళ్ళ బాటిల్స్ ఉన్నాయి 2. నా దగ్గర బిందె లేకుండే, స్టీల్ది డబ్బా ఉంటే దాని మూత పలిగిపోయింది. దాని మూత తీసేసి అందులో వాటర్ నింపి దానిపైన ప్లేట్ పెట్టుకుంటాను నేను. తర్వాత ప్రసాదం చేసేసిన, పరమాన్నం చేసిన. ఈరోజు వచ్చేసి చూడురు, ఆ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసిన, దేవుడికి ప్రసాదం. తర్వాత నైట్ వచ్చేసి శ్రావణ శుక్రవారం కాబట్టి నేను ఉపవాసం చేసిన. నేను వరలక్ష్మి వ్రతం ఏం చేసుకోలేను. ఫస్ట్ టైము శ్రావణ శుక్రవారం నేను ఫాస్టింగ్ ఉండడము, ఎప్పుడు కూడా ఉండలేను ఇట్లా. ఫస్ట్ టైం ఉన్నా. పూజ అది వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీగా వస్తేనే చేసుకోవాలనా, లేదంటే మనం మొక్కుకొని కూడా చేసుకోవచ్చా అన్న డౌట్ నాకు ఉన్నది, నాకు తెలియదు. అందుకోసమని నేను నార్మల్గా పూజ ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకున్నాను. మీరు చేసుకుర్రా వరలక్ష్మి వ్రతము అన్నది నా కామెంట్లో చెప్పుర్రి. ఇది నైట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నా. అయితే మనం నార్మల్గా ఎప్పుడు చేసుకునే రకంగా కాకుండా ఇప్పుడు ఇట్లా వేరే రకంగా ఈ విధంగా చేసుకొని చూడుర్రి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఉప్మా తినని వారు కూడా తింటారు. మా పెద్ద అబ్బాయి అయితే మొత్తానికి ఉప్మా తినడు, వానికి ఉప్మా అంటేనే నచ్చది, వామిటింగ్ చేసుకుంటాడు. అట్లాంటిది నేను ఇట్లా చేసడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడు ఉప్మా కూడా మంచిగా తినడం స్టార్ట్ చేసిండు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఉప్మా చేసినా కూడా నేను ఇదే టైప్లో ప్రిపరేషన్ చేస్తున్నాను. వానికి ఇప్పుడు నచ్చుతుంది, వాడు కూడా తింటుండు. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి.
నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు పొదుపు గురించి చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో సంపాదించడం గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత ముంబై లాగ్స్. ఉప్మా చేసేసిన తర్వాత గుడికి వెళ్తామని సారీ కట్టుకొని వెళ్తున్నా. నా సారీ ఎలా ఉందనేది చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.